నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ కు గాను ఏపీకి దేశంలోనే 25.3% పెట్టుబడులు వచ్చినట్లుగా బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రచురించింది. మరి ఈ విధంగా పెట్టుబడులు వస్తుంటే మరోపక్క తాడేపల్లి ప్యాలెస్ లో కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, ప్రెస్ మీట్లు పెట్టి అసలు అవి ఆ కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వస్తున్నాయి, కానీ కార్యరూపం ఎక్కడ దాల్చాయి అంటూ వారు ప్రెస్ మీట్లు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నూకరాజు నాయుడు గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఈరోజు దేశంలోనే పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. మరి ఏకంగా 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా CMIR ప్రచురించడం, తెలపడం ఇదొక పక్క సార్. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వైసీపీ కీలక నేతలందరూ కూడా బయటకు వచ్చి బాబు TCS వచ్చేసింది, మైక్రోసాఫ్ట్ వచ్చేసింది, గూగుల్ డేటా సెంటర్, ఇలా చాలా కంపెనీలు చెప్పారు. అసలు అవన్నీ కూడా కార్యరూపం ఎక్కడ దాలుస్తున్నాయి, అసలు వీళ్ళందరూ ఎక్కడున్నారు అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే కళ్ళున్నవాడికైతే కనపడుతుంది, చెవులున్నవాడికి వినపడుతుంది. రెండూ మూసుకుపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. నిజంగా ఈవేళ ఇండియా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఇన్ని పెట్టుబడులు ఎలా ఆకర్షించగలుగుతున్నారు. ఎక్కడో లాస్ట్ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈవేళ ప్రథమ స్థానంలోకి రావడానికి ప్రయత్నాలు ఎలా చేస్తుంది, ఆ విజన్ ఏమిటి, వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వైపు అన్ని రాష్ట్రాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీళ్ళకి కళ్ళు లేవు, చెవులు లేవు. ఏం చెప్పాలమ్మా? వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ ఒక పద్మవ్యూహంలో రాష్ట్రాన్ని పన్ని చాలా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అన్ని పనులు ముందుకు తీసుకెళ్తూ నిజంగా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనస వాచ కర్మన వినాలిది. ఎంత ఆర్థికంగా వెనకబడిపోయినా సరే ఈ పద్మవ్యూహం పన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే ఎప్పటికప్పుడు వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ. నిజంగా వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులను తీసుకురాగలిగామంటూ ఆయన చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఇది? అన్ని అబద్ధాలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అబద్ధాల పుట్ట వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్పాలంటే వాళ్ళు నిద్రమత్తులో అధికార అహంకారంతో పనిచేశారే తప్ప నిజంగా వాస్తవంగా పనిచేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఇంట్లో కూర్చుని వచ్చినటువంటి రెవెన్యూని బటన్ రూపంలో నొక్కి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి ఈవేళ మాట్లాడుతున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి. అదే అతను ప్రణాళిక బద్ధకంగా ముందుకెళ్తే ఈవేళ యువత భవిష్యత్తు ఎంతో బాగుండేది. అక్కడ నిజంగా ఎంత బాధేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఇంత శ్రమిస్తుంటే, ఇన్ని పెట్టుబడులు తెస్తుంటే అవి కూడా కళ్ళు కనపట్టలేదంటే ఏం మాట్లాడారు వీళ్ళ గురించి? ఒక్క మంచి పని కూడా చెప్పరా? అదో టీవీ పెట్టారు సాక్షి అని, అందులో ఒక్క మంచి పని చెప్పరు. అసలు ఏమీ చేయట్లేదు, దోషేస్తున్నారు. దోషేసిన ఎక్కడ పట్టుకుపోతున్నారో ఒకసారి చెప్పమనండి, మేమన్నా వెళ్తాం. ఇవన్నీ తెలుగు తక్కువ మాటలు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమన్నా లేదు. ఏ పని ప్రారంభించాలన్నా, ఏ పనైనా అమలు చేసుకోవాలన్నా అసెంబ్లీ కదా, అసెంబ్లీ ఉంది కదా మనకి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా. వీళ్ళు మాట్లాడితే ప్రజలు కూడా వింటారు కదా. ప్రజలకి ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనుకోమ్మా, పథకాలలో విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడైనా తప్పు జరిగితే బాధ్యత అవ్వదు ప్రజలు సార్. ప్రజలు అన్యాయం అయిపోతారు. ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఆపోజిట్ పార్టీయే. కాబట్టి నువ్వు నిలబడకపోగా ఈవేళ వచ్చి అభివృద్ధి జరుగుతుంటే దాన్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేయడం, అభివృద్ధి చేయలేకపోతున్నారని చెప్పి చూపించాలని ప్రయత్నం చేయడం, అభివృద్ధి కుంటిపడేలాగా ప్రయత్నం చేయడం ఏంటిది? సిగ్గుందా బతికి? అక్కడ రాష్ట్రం అన్యాయం అయిపోయి యువత భవిష్యత్తు సర్వనాశనం అయిపోయి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత భవిష్యత్తు లేక అల్లాడిపోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాక ఈవేళ అభివృద్ధిగా చేయాలి ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూ సర్వనాశనం చేయాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా బుద్ధి రాలేదు. 2019 నుంచి 2024 వరకు ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటున్నారు. మరి నిజంగానే అటువంటి దుష్ప్రచారాలు సాగాయి? అసలు 2019 నుంచి 2024 ఒక కట్టిన ఫ్యాక్టరీ చూపించిన ఒక IT కంపెనీని కానీ ఏమీ లేదు.
3 రాజధానులు అన్నాడు, ఊరికే అది డ్రామాలు ఆడారు, దోసుకున్నారంతే. ఆర్థిక నేరస్తులుగా మారిపోయి కోటాను రూపాయలు సంపాదించేసుకుని కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారు. ఈవేళ అభివృద్ధి ఫలాలు ఎవ్వరికి అందకుండా చేసేశారు. ఈవేళ అభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి రాష్ట్రాన్ని వెనకలాగాలని చూస్తున్నారంటే చూడండి ఎలాంటి రాజకీయమో. అంటే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండకూడదు, ఎప్పుడు కూడా బానిసల్లా బతకాలి. వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ఇస్తుంటే అవి తీసుకుని బతకాల. ప్రజలు ఎప్పుడు బానిసలుగా ఉండాలా, ఆ బానిసత్వంతో వీళ్ళు రాజులుగా ఎలగాలనే ఆలోచన తప్ప ఎక్కడుందమ్మా వాళ్ళకి రాజకీయ చతురత, రాజకీయ నిబద్ధత? రెండు లేవు వాళ్ళకి. తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి పరిపాలన పూర్తిగా తెలియదు. కారణం అతను చుట్టూ చేరి అతను ఎలాంటి అవగాహన లేకుండా ఒక గుడ్డువాణి చేశారు, అతన్ని ఒక చెవిటివాణి చేశారు, గుడ్డువాణి చేశారు. రాష్ట్రంలో ఏం తప్పు జరుగుతుందో చూసుకోలేనటువంటి గుడ్డివాడైపోయాడు. ఏం అన్యాయం జరుగుతుందో వినలేనటువంటి చెవిటివాడైపోయాడు. అలా చేశారు, భజన చేశారు మొత్తం. ఒక రెండే అంశాలు డౌట్గా మారాయి సార్ అందరిలో కూడా. ఒకటి, కూటమి ప్రభుత్వం హయాంలో ఏ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినా అది మా హయాంలో వచ్చిందే, ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు అని ఒకటి చెప్తుంటారు సార్. ఇంకొకటి, అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కంపెనీలు రాదంటారు. ఇప్పుడు రెండు, అంటే వాళ్ళ హయాంలోనే అవన్నీ వస్తే చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకున్నట్లయితే ఏవో కొన్ని కంపెనీలు వచ్చాయి కదా, మరి ఏది నమ్మాలి అంటారు? అంటే అతను అనుకుంటున్నాడు, ఆలోచించు ఉంటాడు, ఆ కంపెనీ వస్తే బాగుండును, వెళ్ళి చేయడం చేత కాదు కదా, పని చేత కాదు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, అది నా ఆలోచన అంటున్నాడు. అదే రాలేదు అని చెప్తారు సార్, వస్తే మా ఆలోచనే. క్రెడిట్ చోర్ చేసేస్తున్నారు చెప్పి కొత్త పదం ఒకటి కనిపెట్టారు, క్రెడిట్ చోర్ అట. క్రెడిట్ చోర్ ఎంత చేస్తారు? నువ్వు పని చేస్తే నీ చోర్ నీ క్రెడిట్ నీకే ఉంటుంది కదా, ఎవడు పని చేస్తే వాడుకుంటుంది. ఆ చోర్ ఎలా చేయగలుగుతాం? చేయలేం కదా. కళ్ళు కనపడుతున్నాయి కదా, చెవులు వినపడుతున్నాయి కదా, జనాలకు వినపడుతున్నాయి, మనకి వినపడుతున్నాయి, నాయకులకు వినపడుతున్నాయి. మరి అలాంటప్పుడు క్రెడిట్ చోర్ ఎలా చేయగలుగుతారు? వీళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, మూడు విధాలుగా ప్రయత్నం చేసి అభివృద్ధిలో ముందుకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత అభివృద్ధి చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా 2150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పల్లెటూళ్ళందరినీ రోడ్లన్నీ వేసి సస్యశ్యామలం చేస్తుంటే కళ్ళు కనపట్టలే వీళ్ళకి. ఒక్కసారైనా సాక్షి మీడియాలో కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఆ వ్యక్తి నోటి వెంట పవన్ కళ్యాణ్ మాట వినపడిందా? లేకపోతే వాళ్ళ నాయకుడు నోటి వెంట మాట వినపడిందా? లేదు కదా. 2150 కోట్లు తెచ్చి రోడ్లు నిర్మిస్తున్నా కళ్ళు కనపడలేదు. ఎక్కడో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడో సుదూర ప్రాంతాలలో కొండ కోణంలో ఉన్నటువంటి గిరిబిడ్డల జీవితాలు కనపడలేదు వీళ్ళకి. ఈవేళ పవన్ కళ్యాణ్ వెళ్ళి 150 కోట్లు పెట్టి వాళ్ళకు రోడ్లు, రవాణా సౌకర్యము, తర్వాత మన విద్యుత్ సౌకర్యము, మంచినీటి సౌకర్యం కల్పిస్తే అది కూడా కనపడలేదు. ఎప్పుడైనా చూపించారా? సాక్షి టీవీలో కనపడిందా? వాళ్ళకి కళ్ళే కనపడవు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కనపడతాయి? కాబట్టి ఆ పార్టీ అనేది పార్టీయే కాదు, అది పనికిరాని పార్టీ. ఆ పనికిరాని ఛానల్ ఒకటి పెట్టుకుని పద్దాకా ఇసుకొచ్చే మాటలు చెప్తూ ఉంటారు. నువ్వు అభివృద్ధిని కాంక్షించే వ్యక్తి అయితే అభివృద్ధిని అభివృద్ధిగా చెప్పు, అభివృద్ధిని అభివృద్ధిగా చూపించు. మన పవన్ కళ్యాణ్ ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు, లోకేష్ బాబు ఎలా ఉన్నారు, ఇంకో మంత్రి ఎలా చేస్తున్నాడు, అందరికీ సమానంగా చేస్తున్నారా లేదా, ఇది విశ్లేషణ చేయవలసిన బాధ్యత ఆపోజిట్ పార్టీగా మీకు ఉండాలి కదా. ఏమీ లేకుండా ఎర్రి నవ్వులు, వెకిలి చేష్టలు చేస్తూ అభివృద్ధి లేదు అని చెప్పి ఏదన్నా అభివృద్ధి చేద్దాం ముందుకెళ్తుంటే ఏదో కేసులు పెట్టి అవి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఈవేళ నాశనం రాష్ట్రం అయిపోదు, అతను అయిపోతాడు. 11 సీట్లు ఉన్నది 5 సీట్లకు పరిమితం కాబోతున్నాడని చెప్పి సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు కారణం ఏంటి? తెలుగు తక్కువతనం. మీరమ్మో 5 సీట్లకు అంటారు, ఆయనమ్మో 3 ఏళ్ళు అయితే మేమే అధికారంలోకి వస్తామంటారు. ఎలా వచ్చేస్తాడండి? ఏం చేశాడని చెప్పుకుని వస్తాడు చెప్పండి? నేను బటన్ నొక్కోనని చెప్పి వస్తాడా? జనాలను బానిసలుగా చేసుకున్నాను, నేను ఇంకా హీనులుగా చేసుకుంటానని చెప్పొస్తాడా? బిడ్డల భవిష్యత్తుని ఏం చూపించాడండి? ఏ కుటుంబానికైనా బిడ్డ భవిష్యత్తే ముఖ్యం. మరి అలాంటి బిడ్డల భవిష్యత్తు నాశనం చేసిన ఈ దుర్మార్గుడు ఎలా వస్తాడు? తెలివి తక్కువతనంతో, తెలివిలేని తనంతో నాశనం చేశాడు యువత భవిష్యత్తుని. ఎలా రాగలుగుతాడు? మనసునోడు ఎవడైనా ఓటేస్తాడా వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఎవరో కొంచెం సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కొంతమంది 10% నమ్ముతారేమో ఒకవేళ. అయినా సంక్షేమ పథకాలను కూడా వీళ్ళు అమలు చేస్తున్నారు కదా. ఏం చేయలేడు, ఇక వచ్చే అవకాశం లేదు. అతను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా తీసేయలేదు కదా, అమలు చేసుకుంటూ వెళ్తున్నారు కదా, ఇంకా ఎక్కువ ఇస్తున్నారు కదా. ఈయన 5 సంవత్సరాలకి 3,000 రూపాయలు చేస్తే ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నాడు వృద్ధులకి. ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అద్భుత ప్రగతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ముగ్గురు నాయకులు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని
చంద్రబాబు నాయుడు గారి బాటలో వెళుతూ రాష్ట్రాన్ని అద్భుత అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే ఏదో రకంగా అభివృద్ధిలో కుంటుపడేలా చేయాలని చేస్తున్నటువంటి ఈ దుష్టుల ఆలోచన, ఈ దుర్మార్గుల ఆలోచన మారాలి. ఫస్ట్ రాష్ట్రానికి దిష్టి తగలకుండా చూడాలంటే ఈ దరిద్రుల్ని ముందు రాష్ట్రం దాటి పంపించాలి. ఎంత బాధేస్తుందమ్మా, నువ్వు రాకపోగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించపోగా దుర్మార్గుడిగా వచ్చి నువ్వు నీ చేతగానితనంతో రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచిస్తూ మీ టీవీలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినేలాగా ఎప్పుడూ ప్రచారాలు చేస్తూ బతుకుతున్నట్టు అది కూడా ఒక బతికేనా? ఇలాగా బతుకుతారు? మానవత్వం లేదా? మంచితనం లేదా? అభాగ్యుల పట్ల ఆదరణ లేదా నీకు? నువ్వు లక్షల కోట్ల రూపాయలు అది ధనికుడు అయిపోయని చెప్పి అందరూ అలానే ఉన్నారనుకుంటున్నావా? భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఎంతో బాధలు పడుతున్న బిడ్డల పరిస్థితిని చూడండి. మీరు వారి కళ్ళల్లోకి చూడండి, వారి భవిష్యత్తును కాంక్షించండి. అంతే తప్ప ఇలాగా నాశనం చేసి, రాష్ట్రాలను నాశనం చేసి, బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించడం ఎంతవరకు కరెక్ట్? అది అసలు వైసీపీ పార్టీ అనేది పతనం అయిపోవడానికి కారణం ఇదే, బిడ్డల గురించి ఆలోచించకపోవడం. ఏ తండ్రి అయినా బిడ్డల గురించి ఆలోచించకపోతే వాడు దుర్మార్గుడిగా మిగిలిపోతాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకుడు బిడ్డల భవిష్యత్తు, యువత భవిష్యత్తు చూడలేనటువంటి నాయకుడు అది సర్వనాశనం అయిపోయింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.